సత్సంతాన భాగ్యం కోసం ఎప్పుడు మిమ్మల్ని మీరు తిట్టుకోకండి. నాకెందుకు ఇలా అయింది, నా కర్మ అలాగా, నేనేం పాపం చేశానేమో, ఎందుకు నాకు ఇలా పిల్లలు పుట్టడం లేదు, ఇలాంటివి వద్దే వద్దు. నీ ఇంటి దేవుడు, నీ ఇష్ట దైవం నీకు ఖచ్చితంగా సంతాన భాగ్యాన్ని ఇచ్చే తీరుతాడు. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ వాక్ శుద్ధి బాగుందా, మీ మనసు బాగుందా, మీరు చేసే పనులకి, మీ మాట్లాడే మాటలకి పొంతన ఉంటుందా, మీరు చేసే పూజలు ఉంటాయి కదా, ఆ పూజలు చాలా పవిత్రంగా చేస్తున్నారా. సో పూజ చేయకపోయినా కూడా ఏం పర్వాలేదు, రెగ్యులర్గా ఇంట్లో దీపాలు పెట్టుకుని అవన్నీ చేస్తారు కదా. సో భక్తిగా మనసారా మనస్ఫూర్తిగా కూర్చోండి, ధ్యానంలో కూర్చోండి, ప్రతిరోజు ఇదే చేయండి. గంటలు గంటలు పూజలు అవసరం లేదు. ఓకే. అండ్ కంటికి మంచి నిద్ర ఉండాలి, కడుపుకి మంచి ఆహారం తీసుకోవాలి. అంటే పొట్ట నిండా మంచి ఆహారం అండ్ కంటి నిండా నిద్ర ఉండాలి. ఇవన్నీ బాగున్నప్పుడు, హెల్తీగా ఉన్నప్పుడు అన్నీ సెట్ అవుతుంది. వారానికి ఒకరోజు మౌనంగా ఉండండి. మీరు ఎప్పుడైతే ఉపవాసాలు ఉంటారో ఏకాదశి రోజు, ఆ రోజు మౌనాన్ని కూడా పాటించండి తప్పకుండా. ఇవన్నీ చేసి చూడండి. ప్రతి పౌర్ణమికి మణికొండలో గర్భరేషాంబిక అమ్మవారి సన్నిధిలో అభిషేకం జరుగుతుంది. అలాగే ఓం హీలింగ్ సెషన్ కూడా జరుగుతుంది. వచ్చి ఆ ఓం హీలింగ్ సెషన్కి అటెండ్ అవ్వండి. అక్కడ ధ్యానం కూడా ఉంటుంది, సాధన కూడా ఇస్తారు. కాబట్టి వాటన్నిటి గురించి ఇక్కడ డీటెయిల్స్ అడగండి, మీకు మేము పంపిస్తాము. అండ్ గర్భరక్ష అంబికా అమ్మవారిది తమిళనాడులో గుడి ఉంది కదా, అక్కడికి వెళ్ళండి అని చెప్పినప్పుడు అందరూ జస్ట్ వెళ్ళి ఊరికే అట్లా ఏదో టూరిజం లాగా ఓ నమస్కారం వేసుకొని వస్తున్నారు. అలా కాదు, వెళ్ళండి, అక్కడ నిద్ర చేయండి, టెంపుల్లో నిద్ర చేయండి. టెంపుల్ వెనకాల ఒక అకామిడేషన్ ఉంటుంది, అక్కడ భోజనం కూడా దొరుకుతుంది. అంటే బుక్ చేసుకొని వెళ్ళండి. నెక్స్ట్ డే అమ్మవారి గుడిలో అభిషేకం కూడా ఉంటుంది. అభిషేకంకి ఆన్లైన్లో ముందే బుక్ చేసుకొని వెళ్ళండి. గూగుల్ సెర్చ్ చేయండి, ఇవన్నీ అమ్మవారి టెంపుల్ లింక్ అన్నీ మీకు గూగుల్లోనే దొరుకుతాయి. ఓకే. అందరికీ సత్సంతాన ప్రాప్తి రస్తు. నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గర్భరక్షిణ్యై నమః. శ్రీమాత్రే నమః.